తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ ఖరారైంది. ఈ నెల 20న ఉత్తర తెలంగాణలో 4 సభలకు డేట్ ఫిక్స్ అయింది. ఇంతకీ రాహుల్ టూర్పై ప్లాన్, కాంగ్రెస్ వ్యూహం ఏంటి? రాహుల్ గాంధీని తెలంగాణలో విస్తృత పర్యటన చేసేలా చూడాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందులో భాగంగా ఈ నెలాఖరులో తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ కు ప్లాన్ చేసింది. ఈ నెల 20, 27 రెండు తేదీల్లో రాహుల్ ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 20న నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో 2 సభలు నిర్వహించబోతోంది. ఇక 27న మరో 2 జిల్లాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా కేడర్లో జోష్ నింపాలని ప్లాన్ చేసింది. రాహుల్ గాంధీతో మొత్తం 10 సభలు ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇప్పటి వరకు పార్టీకి అనుకూల వాతావరణం ఉందని అంచనాలు వేసుకుంటున్న కాంగ్రెస్ ప్రజల్లో మరింత విశ్వాసం కల్పించేందుకు రాహుల్ గాంధీతో పాటు అటు సోనియా గాంధీ సభలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేసే పనిలో ఉంది పార్టీ. 1-2 రోజుల్లో రూట్ మ్యాప్ రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లు మారాయి. కలిసొచ్చే అన్ని అవకాశాలను వినియోగించుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. రాహుల్ గాంధీ కూడా ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ కూడా చకచకా సిద్ధం చేసే పనిలో ఉంది పార్టీ రాష్ట్ర నాయకత్వం.